హాయ్ హలో వెల్కమ్ టు ద సరదా సర్కదం ఛానల్. ఈ రోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకునే ముందు ఒక వీడియో పెట్టిన నేను నాగార్జున అయితే ఎట్లా అని చెప్పేసి మ్యాక్సిమం అవే పాయింట్స్ కవర్ చేశారు. ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూసిరండి. అండ్ ఏమేమి చెప్పారు, ఇంకా ఏం చెప్తే బాగుండు అనేది ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఓవరాల్ రివ్యూ ఫస్ట్ సోనియా నిల్చోబెట్టి సంచాలక్ అదే ఏం చేసినావు, అసలు ఏం చేయాలి అని అంటే బాడీ మీది కాస్త బయట ఇళ్ళకి పెట్టినా అని ఫాల్ చేశాడు కాబట్టి అది అని చెప్తే మళ్ళీ ఇతను అబ్బాయిని అడిగితే ఏం చేసావు అసలు ఏంటిది అని అంటే సరే నేను స్ట్రాటజీ అనుకొని బయటికి వెళ్ళినా, కాకపోతే నేను తప్పని తర్వాత తెలుసుకున్నానంటే ఒక్కసారి కాదు ఎన్నిసార్లు వెళ్ళామని చెప్పేసి వీడియో చూపెడతాడు. వీడియోలో కూడా చాలాసార్లు మనం కూడా నార్మల్గా ఎపిసోడ్లో చూసే ఉంటాం. చాలాసార్లు బయటికి వెళ్తూ ఉంటాడు, ఆమె చెప్తానే ఉంటుంది. ఆయన స్ట్రాటజీ అనుకుంటుంది కదా, అట్లా బాక్స్ అంతా క్లియర్గా మెన్షన్ చేసినప్పుడు ఆయన బయటికి వెళ్ళాల్సి ఉండేది కాదు. అది ఆయన తప్పే, సారీ అని చెప్పేశాడు. నెక్స్ట్ బిగ్ బాస్ని తిట్టడం గురించి ఎన్నిసార్లు అంటే కొన్ని ఎపిసోడ్లో వేయనే లేదు అసలు. వాళ్ళ పిల్లం తిడితే అవి ఇవని ఇంకా చాలా మాట్లాడినాడు అసలు. అవన్నీ ఒక వీడియోలో వేసి చూపెట్టి అందరు షాక్ అవుతారు అసలు. అతను కూడా చాలా ఆ వీడియో అయిపోగానే ఇట్లా ముఖాల మీద కూర్చొని సారీ సార్ అది ఇది అని చెప్పడంతోనే రెడ్ కార్డ్ ఇచ్చేస్తారు. లేదు బయటకు వెళ్ళాలి అది ఇది అని చెప్పేసి నేనైతే రెడ్ కార్డ్ ఇస్తున్నా, హౌస్ మేట్స్ మీరేమనుకుంటున్నారో చెప్పండి అంటూ నీకు అందరూ సెకండ్ ఛాన్స్ అని చెప్తారు. అతను ఉండమని చెప్తారు. ఓకే, కొంతసేపు అది డ్రామా లెక్క జరిగింది. నెక్స్ట్ నిఖిల్ నిల్చోబెట్టి గేమ్ ఎవరు ఆడారు గర్ల్స్లో బాగా అని అంటే అందరూ బాగా ఆడారంటే అందరు ఎవరు అట్లా అని చెప్తే మా దాంట్లో అయితే సీత విష్ణు అని చెప్తే అని అంటారు. మీ దాంట్లో సీత ఓకే, కానీ రెడ్ ఎగ్ మాత్రం సోనియాకి ఇస్తావు కదా అంటే సరే దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం అనుకుంటాడు. మళ్ళీ అందరిని గర్ల్స్ నిల్చోమని నేనేదో పెద్ద క్లాస్ బీక్తాడు కావచ్చు అనుతోనే అందరినీ క్లాప్స్ కొట్టిపించి అసలు ఏమన్నా ఆడిల్లా అని చెప్పి 6 అఫ్కోర్స్ నిజంగా బాయ్స్ కంటే గర్ల్సే బాగా ఆడారు. మంచిగా వాళ్ళ ఎఫర్ట్స్ని మించి మళ్ళీ ఎవ్వరు మ్యాక్సిమం కార్డ్ యూజ్ చేయలేదు. విష్ణుప్రియ ఒక్కసారి అంటది, తర్వాత వదిలేస్తుంది. మిగతా అందరు చాలా బాగా ఆడారు. సో దానికని చెప్పేసి 6 lakhs ఏమో పెంచుతాడు. నెక్స్ట్ ప్రేరణ నిల్చోమని ఏంటి ఎట్లా ఆడినావు అనుకుంటున్నావు గేమ్ అంటే బాగానే ఆడిన సరే, కాకపోతే ఒక వర్డ్ యూజ్ చేసిన క్యారెక్టర్ లెస్ అని చెప్పేసి అంటే అది ఒక్కటేనా అని చెప్పేసి వీడియో వేస్తాడు. వీడియో వేసిన తర్వాత అందులో ఫస్ట్ తను వచ్చి అనడం అది చెప్తే ప్రేరణ తిడతాడు. ఇట్స్ ఓకే అంటే అదే నువ్వే ఫస్ట్ మొదలుపెట్టినావు రాక్షసి అని చెప్పి నువ్వే అన్నావు కదా, క్యారెక్టర్ లెస్ అంటే మీనింగ్ తెలుసు అది అని అంటాడు. ప్రేరణ తిట్టిండు. ఓకే, నెక్స్ట్ విష్ణుప్రియ దగ్గరికి వచ్చేతోనే దోశ వీడియో వేస్తాడు. వేసి మణికంఠని బ్లేమ్ చేస్తాడు. ఇక్కడ నాకు అసలు మంచిగా అనిపించలేదు. ఆమె నిజంగానే ఫస్ట్ దాచిపెట్టు అది అని చెప్పి అని అంటే ఫస్ట్ అయితే ఆమె ఇంటెన్షన్ రాంగే ఉంటుంది. అక్కడ మణికంఠని ఏదైనా ఒక స్టాండ్ తీసుకుంటారు అనుకో, అదే స్టాండ్ మీద ఉండాలని చూస్తారు వీళ్ళు. అసలు ఒక్కసారి కూడా వాళ్ళనే కన్విన్స్ చేయడానికి చూస్తారని వీళ్ళు తప్పు అని అస్సలకే ఒప్పుకోరు. మణికంఠ అక్కడ జరిగిందో చెప్తూనే ఉన్నాడు. ఇక ఆయనను సరే నీ గురించి తర్వాత మాట్లాడుకున్నారులే అని అంటాడు. తర్వాత విష్ణుని అసలు అంత పెద్ద మాట పుణ్యశ్రీ నుంచి పతివ్రత దాకా వచ్చినావు అంటే క్యారెక్టర్లెస్ అనడం ఎంత రాంగ్ వర్డ్. పతివ్రత ఈజ్ ఆల్సో నువ్వు పెద్ద ప్రతివ్రత అంటే అది కూడా అదే సేమ్ మీనింగ్. అది ఇంగ్లీష్ ఇది తెలుగు. దానికేమో ఫీల్ అయిపోతారు, దీనికేమో ఏమన్నాడు చూసుకో నువ్వు కూడా అన్నట్టు నార్మల్గా చెప్పేస్తాడు. ప్రేరణనేమో తిడతారు, విష్ణు ప్రేరణేమో జస్ట్ నార్మల్గా చెప్తాడు. ఏంటో ఏమో. నెక్స్ట్ ఆ ఎగ్స్ విషయం ఇద్దరిది ఏదో నడుస్తూనే ఉన్నది అని చెప్పేసి ఒక 5 eggs తెప్పించి ఇస్తాడు జోక్గా, అది అయిపోతుంది. నెక్స్ట్ పృథ్వీని నిల్చోబెట్టి అసలు ఎంత క్లాస్ బిక్తాడో ఏమంటాడో అనుకుంటే మెల్ల నిల్చోబెట్టి నీకు అంతకుముందే చెప్పినా ఇప్పుడు చెప్తున్నా దయచేసి చేంజ్ చేసుకోవాలి. దయచేసి ఏంట్రా బాబు అసలు ఆయన గేమ్ ఎట్లా ఆడింది, ఎంత అగ్రెషన్గా ఆడాడు అదంతా ఇడిచిపెట్టేసి నువ్వు ఉంటే నీ క్లాన్కి బెనిఫిట్ అవుతుంది కానీ నీకు బెనిఫిట్ అవుతలేదు అని చెప్పి ఏమేమో అంత సాఫ్ట్గా చెప్పేస్తాడు. అంత మెల్లగా చెప్తాడు ఆయన ఎట్లా ఆడిండు ఏం కదా అదంతా ఏం చెప్పకుండా అసలు ఆయన అంతా ఒక వీడియో పెడితే అప్పుడు కదా ఆయనకు రియలైజేషన్ వచ్చేది. దాన్ని ఎంత కూల్గా చెప్తాడు. ఇంకోసారి అయితే రెడ్ కార్డ్ ఇస్తా అని చెప్పేసి మెల్లగా. నాకైతే ఏం అర్థం కాలేదు. తర్వాత మనకంటే కన్సెషన్ రూమ్కి వెళ్తాడు. నేనైతే ఇంకా అన్ని కలిపి వీడియో కట్ చేసి పెడతారేమో అనుకున్నా, కాకపోతే ఓన్లీ యష్మిది పెడతారు. యష్మి ఏడ్చింది అంటే అదే బిగ్ బాస్ నాకు అవ్వట్లేదు అని చెప్పి మరి పృథ్వీకి చెప్పుకుంటే కదా అదొక వీడియో వేస్తారు. అతను సార్ నా ఇంటెన్షన్ కాదు, ఓకే నేను ఇంటెన్షన్ ప్రతిసారి చెప్పుకోలేను బట్ ఇట్స్ మై మిస్టేక్ అని చెప్పేసి అంటాడు. నాగార్జున సార్ కూడా అంటాడు ఇక ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు అన్నీ చూపెట్టలేం కదా అన్నట్టు కాదు, ఇక అన్నిటి గురించి కలిపి చెప్పేస్తాడు. నెక్స్ట్ సోనియాకి కూడా మెల్లగా రెడ్ ఎగ్ ఇవ్వడమే కాదు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి. నిఖిల్ అంటే నీతో ఓడిపోతా అని చెప్పేసి కదా ఇచ్చినావు అని నువ్వే ఫస్ట్ అనుకుంటున్నావు అని చెప్పేసి అని అంటాడు. అంతే. ఆదిత్యని పాపం కొంచెం అప్రిషియేట్ చేయాల్సింది, ఎందుకంటే ఆ స్నేల్ గేమ్ చాలా బాగా ఆడతాడు. నెక్స్ట్ గుడ్ల టాస్క్లో కూడా ఎన్ని ఎఫర్ట్స్ పెడతాడు, అవన్నీ కొంచెం బూస్టప్ ఇస్తే అయిపో అని అనిపించింది. నెక్స్ట్ నిఖిల్కి కంగ్రాచులేషన్స్ చెప్పేస్తాడు. ఇది
వరుసగా చీఫ్ అవుతున్నవి ట్రాక్ని ఎవరు బ్రేక్ చేస్తారో చూడాలి అని చెప్పేసి అక్కడికే ఎండ్ చేసేస్తాడు. అంతే, ఎపిసోడ్ కంప్లీటెడ్. అంతే, మ్యాక్స్ నేను చెప్పిన పాయింట్సే ఉంటాయి. ఒకసారి అయితే ఆ వీడియో వెళ్ళి చూడండి ఖచ్చితంగా. ఓకే బాయ్. మరి అరే మర్చిపోయినా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.